ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్. అకౌంట్లో డబ్బులు జమ. పూర్తి వివరాలు ఇవే. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. పిసినికాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేస్తారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో మహిళకు 4 విడతల్లో మొత్తం 75,000 చొప్పున అందించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే 3 విడతలుగా 18,750 చొప్పున ప్రభుత్వం 56,250 చొప్పున అందజేసింది. ఇక 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం కింద 26,98,931 మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు 18,750 చొప్పున నగదు అందుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా విడతల వారీగా మహిళల ఖాతాల్లో నగదును జమ చేస్తోంది. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 4 విడతల్లో మొత్తం 75,000 రూపాయల చొప్పున అందిస్తారు. ఇప్పటికే 3 విడతలుగా 18,750 రూపాయల చొప్పున ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతి మహిళకు 56,250 చొప్పున అందజేసింది. ఈసారి చివరి విడత నగదును జమ చేయనుంది. కాగా ఈ 4వ విడత అందించే నగదుతో ఒక్కొక్క మహిళకు 75,000 సాయం అందించినట్లవుతుంది. 4వ విడత అందించే 5,60,049 కోట్లతో కలిపి మొత్తం ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 19,189.60 కోట్లు అందించింది. సీఎం జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన ఇలా. సీఎం వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి కౌసింకోట చేరుకుంటారు. అక్కడి నుంచి పిసినికాడ చేరుకొని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.